లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హాస్పిటల్ వాళ్ళు మా విషయంలో ఒక పెద్ద స్కామ్ చేశారని చెప్పేసి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నీలో పార్ట్ 4. అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మాకు బయాప్సీ సజెస్ట్ చేసిన తర్వాత మేము అపోలోలో రవిరాజ్ గారిని కలిసి అక్కడ బయాప్సీ చేసుకుందాం అనుకున్నాము. సో ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 5కి స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళేటప్పుడు 8 కల్లా రీచ్ అయిపోయాం అనమాట హాస్పిటల్కి. సార్ని కలిసిన తర్వాత ఆయన రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత బయాప్సీ చేయాలి పక్కా అని అన్నారు. మేమేమో ఓకే సార్, ఎప్పుడు రమ్మంటారో చెప్తే ఆ టైంకి మేము వచ్చి అడ్మిట్ అయిపోతామని చెప్పామన్నమాట. ఎప్పుడో కాదు, ఇప్పుడే అడ్మిట్ అవ్వాలి, ఎమర్జెన్సీ మీరు అడ్మిట్ అవ్వాలని చెప్పారనమాట ఆయన. ఇదంతా కూడా అక్కడ మనకి అపోలో హాస్పిటల్ ఓల్డ్ బ్రాంచ్ ఉంటుంది 7 హిల్స్ పక్కన, అక్కడ అయ్యిందనమాట. కానీ బయాప్సీ ఏమో 6లో న్యూ బ్రాంచ్ ఉంది కదా, అక్కడ చేస్తారని చెప్పారనమాట. అక్కడికి వెళ్ళిపోమని చెప్పారు, ఎమర్జెన్సీ అడ్మిట్ అవ్వమని చెప్పారనమాట. మీలో ఎవరైనా సరే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ కానీ, అంటే ఆల్రెడీ రిసీవ్ తీసుకున్న వాళ్ళు కానీ, లేదంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, లేదా కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ చెప్పినట్టుగానే మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మకు ఫోన్ చేశాము, ఇలాగా ఇప్పుడే అడ్మిట్ అయిపోమని చెప్పారు, కొంత అమౌంట్ తీసుకొని మీరు స్టార్ట్ అయిపోండి, మేము హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోతామని చెప్పి వాళ్ళకి కాల్ చేసి కట్ చేసిన తర్వాత వెంటనే ఆటో బుక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయామన్నమాట. మేము హాస్పిటల్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎమర్జెన్సీ వార్డు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళి మేము ఇలా చెప్పామన్నమాట, రవిరాజ్ గారు అడ్మిట్ అవ్వమన్నారండి, మీరు అడ్మిషన్ ఇవ్వండి అని చెప్పాము. యాజ్ ఇట్ ఈజ్ తాగూరు సినిమాలో లాగా అటు తిప్పి ఇటు తిప్పి కొంచెం టైం అంతా వేస్ట్ చేసిన తర్వాత లాస్ట్కి ఒక అతను వచ్చి ఏంటి సార్ పరిస్థితి అంటే ఇలాగని చెప్పామన్నమాట, మాకు అడ్మిషన్ అవ్వమన్నారు అని చెప్పేసి. వాళ్ళేమో లేదు సార్ వచ్చి చెప్తేనే మేము అడ్మిషన్ చేసుకుంటాం అన్నారు. అలా మాకు ఆ రోజు అడ్మిషన్ ఇచ్చేటప్పటికి 2 o'clock అయిపోయింది ఆఫ్టర్నూన్. మాకు ఈవినింగ్ 4:30కి 5కి ఆ టైంకి మాకు రూమ్ అలాట్ చేశారనమాట, షేరింగ్ రూము. సార్ మామూలుగా రౌండ్స్కి వస్తారు కదా, అప్పుడు ఆయన మా దగ్గరికి వచ్చేసి నేను మీకు ఏం చెప్పానో, మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఇద్దరాడుకున్నారు, అందుకని మీకు ఇప్పుడు వేస్ట్ అయిపోయింది, మీరు ఇప్పుడు శనివారం సాయంత్రం జాయిన్ అయ్యారు కాబట్టి ఆదివారం ఆపరేషన్స్ ఏమి ఉండవు కాబట్టి మీకు సోమవారం ఆపరేషన్ చేస్తారు, మంగళవారం డిశ్చార్జ్ ఇస్తారు, ఒక రోజులో అయిపోయిందని 4 days చేసుకున్నారు, మీరు చేసుకుంది ఇదంతా అని చెప్పి ఆయన ఫైర్ అయిపోయి వెళ్ళిపోయారన్నమాట. మేమేమో లేదు సార్, అసలు మేము వస్తే వాళ్ళు అసలు అడ్మిషన్ ఇవ్వలేదని చెప్తే అసలు ఆయన మా మాట వినలేదు, పూర్తిగా కోపం అయిపోయి వెళ్ళిపోయారు ఆయన. సో ఇంక చేసేది ఏం లేక అక్కడ శనివారం ఆదివారం 2 రోజులు టైం వేస్ట్ చేసి హాస్పిటల్లో సోమవారం ఆపరేషన్ అయిపోయిన తర్వాత మంగళవారం డిశ్చార్జ్ ఇచ్చారు. ఇంకా ఆ మెడికల్ ఫీల్డ్లో డిశ్చార్జ్ అన్నది ఒక పెద్ద స్కామ్. మార్నింగ్ ఇస్తామని చెప్తారు, సాయంత్రం వరకు తిప్పించుకుంటారు, సాయంత్రం ఇస్తారు, అప్పుడు ఆ డే మొత్తం కూడా ఛార్జ్ చేస్తారనమాట. ఇది మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్లో జరిగేదే. ఈవినింగ్ 6:37 ఆ టైంకి మాకు చెప్పారనమాట, బిల్లు 70,000 అయిందని చెప్పేసి. మా దగ్గర ఒక 10 to 15,000 తక్కువ ఉంది. వాళ్ళు 6:30కి చెప్పారు, వెళ్ళి తీసుకొని రావడానికి వచ్చే ఛాన్స్ కూడా లేదు మాకు. వాళ్ళని అడిగితే మీరు ఇక్కడే ఉండండి 1 day, ఇంకా అమౌంట్ పడుతుంది, రేపు వెళ్ళి తీసుకొని వచ్చాను అని చెప్పారు, చాలా సింపుల్గా. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అప్పుడు ఫోన్పే కానీ కార్డ్స్ కానీ అవన్నీ మా దగ్గర అవైలబుల్గా లేవు. సో ఇది చేసేది ఏం లేక మా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తే వైజాగ్లో ఫ్రెండ్ ఎవరో ఉంటే వాళ్ళు వచ్చి అమౌంట్ ఇచ్చారనమాట. ఆ తర్వాత డిశ్చార్జ్ ఇచ్చారు. నైట్ ఇంటికి వచ్చేటప్పటికి 2 o'clock అంతా అయ్యిందనమాట. రిపోర్ట్స్ ఇంకో 2 weeks పడుతుంది, వచ్చాక మీకు ఫోన్ చేస్తాం, మీరు రండి అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే, ఈ వీడియో వచ్చేసి కార్తీక ఏకాదశి మేము మా ఇంట్లో జరుపుకున్నాము. మార్నింగ్ 4కి లెగిసి స్నానం చేసి తలకు స్నానం చేసి చల్ల నీళ్ళతోనే మేము తచ్చివరం చెరువు దగ్గరికి వెళ్ళాము ఓడదలడానికి. అక్కడ అదంతా అయిపోయిన తర్వాత శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. దేవుడు దయ ఉంటేనే ఏవైనా సరే మనకు జరుగుతాయి. ఆ తర్వాత రిపోర్ట్స్ అనేవి వచ్చేసాయి అనమాట. మాకు కాల్ చేశారు, మేము సార్ని కలవడానికి వెళ్ళాము. చెప్పాను కదా ఇదంతా 2017లో జరిగింది. అప్పటి వరకు అసలు నాకు రిపోర్ట్స్ ఏంటి ఎలా చూడాలో కూడా తెలియదు అనమాట. నాకే కాదు, ఈ విషయం చాలా మందికి తెలియదు. సో నేను రిపోర్ట్స్ ఎలా వచ్చాయి, అసలు ఫస్ట్ రిపోర్ట్స్ మనం ఎలా చూడాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.